Hi, hello, welcome to my channel. Let us learn smartly. ఈరోజు టాపిక్ ఏంటంటే పతంజలి ప్రోడక్ట్స్ జెన్యూనా కాదా. అయితే విషయంలో తెలుసుకోవడానికి ముందు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైతే ఇండియాలోకి పతంజలి ప్రోడక్ట్స్ ఎంటర్ అయ్యాయో అప్పటి నుండి మన ప్రజలు మామూలు ప్రోడక్ట్స్ని వాడడం దాదాపు మానేశారు కాదంటారా? దానికి కారణం ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అని లేబుల్ దీనికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది నిజమేనా లేదా ఒకసారి చూద్దామండి. అయితే అంతకంటే ముందు నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నానండి. అదేంటంటే నేను పతంజలి ప్రోడక్ట్ని స్పాన్సర్ చేయడం లేదు, అలాగని దానికి వ్యతిరేకినికి కూడా కాదు. ఎప్పుడైనా సరే ఏ విషయమైనా కానీ దాని లేబుల్ చూసి అది జెన్యూనా లేదా అనేది న్యూట్రిషన్ వాల్యూస్ని బట్టి చెక్ చేస్తానండి. ఇక విషయంలోకి వెళ్తున్నట్లయితే పతంజలి ప్రోడక్ట్ని స్పాన్సర్ చేసింది బాబా రామ్దేవ్ అయితే దీనికి ఫౌండర్ వచ్చేసి బాలకృష్ణ అండి, ఆచార్య బాలకృష్ణ. ఎఫ్ఎంజిసి మార్కెట్లో 900కు పైగా ప్రోడక్ట్ని తన మార్కెట్లో విడుదల చేసిందండి. అవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా చేస్తున్నవే. అయితే వీటి మొత్తం విలువ 30 బిలియన్ డాలర్ల పైన ఉందండి. అయితే మనకు ఈ సాధారణ సౌందర్య ఉత్పత్తులు కావచ్చు, లేదా డైలీ యూజ్ చేసే ఉత్పత్తులు కూడా కావచ్చండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే పతంజలి తన ప్రోడక్ట్స్ని సొంతగా తయారు చేయదు. ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ మాత్రమే. తన లేబుల్ని వేస్తూ వేరే ప్రోడక్ట్స్ని తన లేబుల్ ద్వారా ప్రమోట్ చేస్తుందండి. దీన్ని పతంజలి ఆయుర్వేదం పేరుతో వేరే ప్రోడక్ట్స్ని తన లేబుల్ జోడిస్తూ మార్కెట్లో అమ్ముతుందండి. అవునండి, నేను చెప్పేది నిజము. కావాలంటే మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ సెర్చ్ చేసుకోండి. అయితే ఈరోజు నేను పతంజలి ప్రోడక్ట్ అన్నీ కాకుండా ఒక దంతకాంతి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలుసుకున్నానండి. పతంజలి దంతకాంతి అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. అందరికీ చాలా ఫేమస్ అయిన టూత్పేస్ట్. పతంజలి ఏం చెప్తుందంటే ఇది ప్రతిదీ కూడా ఆయుర్వేదం అనే మనుషుల్ని మోసం చేస్తుందండి. అసలు విషయానికి వస్తే దీని లేబుల్లోనికి చూస్తున్నట్లయితే మనకు విషయం తెలిసిపోతుందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంగ్రీడియంట్స్, కాంపోజిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేబుల్ చూసినట్లయితే పైన చూస్తున్నట్లయితే మనకు ఆయుర్వేద ప్రోడక్టరీ మెడిసిన్ అని రాశారు. ఇక్కడ కంపోజిషన్లో మాత్రం డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఇందులో బేస్ మెటీరియల్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ బేస్ ఉందండి. ఇంకా ఇందులో సోడియం బెంజోనైట్ అది కూడా ఉందండి. ఇందులో అవైలబుల్ ఫ్లోరైడ్ కంటెంట్ 924 ppm అప్రాక్సిమేట్లీ అని ఇచ్చాడు. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది చాలా డేంజర్ అండి. ఇంకా ఇందులో ఇండికేషన్ ఏమి ఇచ్చారండి, ఇట్ ఈజ్ ఏ ఫ్లోరైడ్ బేస్ కంటైన్ సో డజంట్ యూజ్ అని ఉంటుంది. ఇండికేషన్ ఏమంటుందంటే ఇక్కడ చిల్డ్రన్ బిలో 7 years వారికి ఇది అసలుకి ఏ మాత్రము కూడా ఫిజిషియన్, డెంటిస్టులు ఎవరు కూడా రికమెండ్ చేయరండి, ఎందుకంటే వాళ్ళు మింగుతారు కాబట్టి. ఇది కూడా మామూలు మనం రెగ్యులర్గా వాడే టూత్పేస్ట్లకి ఏమాత్రం కూడా కంపారిజన్ చేసినట్లయితే ఏమాత్రం కూడా ఎక్స్ట్రా లేదండి. దాన్ని నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను.
నార్మల్ టూత్పేస్ట్లు ఏమైనా కూడా నార్మల్ సైజ్ను యూజ్ చేస్తూ మనకు ఫ్లోరైడ్ అనేది మంచిది కాదు అని చెప్తుంది. అదే ఆయుర్వేదం మాత్రం అలా ఉండదండి. ఫ్లోరైడ్ అనేది టీత్కి కానీ అసలుకి మన బాడీకి కానీ ఏమాత్రం కూడా మంచిది కాదండి. అది పిల్లలకి ఇంకా డేంజర్ అండి. ఇక్కడ క్లియర్గా రాసి ఉన్నది, చిల్డ్రన్ బిలో 7 years యూస్ యాజ్ డైరెక్టెడ్ బై ఫిజిషియన్ ఆర్ డెంటిస్ట్ అండ్ నాట్ టు బి స్వాలెడ్. అంటే మింగొద్దు అని రాశారు. సజెషన్ యూజ్ ఏంటండి, మామూలుగా బ్రష్ చేసుకోవాలి. ఓకే. ఇండికేషన్ చూసినట్లయితే యూస్ఫుల్ ఫర్ టూత్ ఏక్, బెడ్ ఏక్, బ్యాడ్ బ్రీత్, స్పాంజీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే హెర్బల్ కాంపోజిషన్ మే రిజల్ట్ ఇన్ చేంజ్ ఆఫ్ కలర్ ఆఫ్ ప్రోడక్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. దిస్ డస్ నాట్ చేంజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ డు నాట్ పర్చేస్ దిస్ ప్యాక్ ఇఫ్ ఫౌండ్ ట్యాంపర్డ్. ఈ లేబుల్లోనే క్లియర్గా రాసిందండి ప్రతి విషయం కూడా. ఇంకా మనం ముందు వీడియోలో ఓట్స్ గురించి కూడా తెలుసుకుందాము, దాని న్యూట్రిషన్ బెనిఫిట్స్ అవన్నీ కూడా చూసుకుందామండి. ఓకే అండి, చిన్న రివ్యూ ఇవ్వాలని ఈ వీడియో తీసానండి. పతంజలిలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా జెన్యూన్ అని చెప్పలేను, అలాగని నాట్ జెన్యూన్ అని కూడా చెప్పలేమండి. ఏదైనా కూడా దాని వెనకాల లేబుల్ చూసి మాత్రమే మనం నిర్ణయం తీసుకోవాలండి. అంతే అండి, నేను ఈ విషయమే మీతో షేర్ చేయాలనుకున్నాను. ఎలా ఉందండి వీడియో? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.